రాజ్మా రోటీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బియ్యం పిండి 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. హారిక గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పిండి కలుపుకోవాలి కదా. బియ్య పిండి, గోధుమ పిండి, ఓకే, రాజ్మా పేస్ట్ చేసేసారు దాన్ని, ఉడికించిన దాన్ని. రాజ్మా, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి ఇంకేమేమి సార్ అందులో? కొత్తిమీర, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఓకే, నువ్వులు. ఈలోపు ప్యాన్ హీట్ చేసుకుందామా? చేసి ఉప్పు, నెయ్యి, ఇవన్నీ వేసాక నీళ్ళు లేకుండా ఫస్ట్ తడిపేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి తడపాల. సో చపాతీ పిండిలో కలిపేయాలి దాన్ని. కలిపేసే కలిపి ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇప్పుడు ఇంకా రోటీ చేసేసుకోండి. రోటీ చేసుకొని మామూలు రోటీ చపాతీ ఇట్లా రోల్ చేసుకొని చపాతీ చేయాలి. ఇందులో చట్నీ ఏం బాగోదా కాంబినేషన్? ఏదైనా వేసుకోవచ్చు అండి, కర్రీతో తినొచ్చు, చట్నీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, సరిపోతుంది అలా? సరిపోతుంది. వేసేసి నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం కాలాలా? సరిపోతుంది. సరిపోతుంది. తీసేద్దామా? రెడీ? రెడీ. వెరీ గుడ్. సొరకాయ కూరతో తింటే బాగుంటుంది. బాగుంటుందా? ఓకే ఓకే, మరి వేడివేడిగా రాజ్మా రోటీ రెడీ అయిపోయిందండి.